వీళ్ళు 5-6 ఏళ్ళ వరకు లేరు కదా. ఇవాళ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ జస్ట్ ఇట్లా వచ్చుకుంటూ చూస్తుంటే నాకు ఏమంటారు, హరీష్ రావు లేనే లేడు. కొంతమంది బయట మాట్లాడుతున్నారు, ఉట్టిగా అట్లా తెలిసితేలోగా మాట్లాడుతున్నారు. 10 నెలలు ఆయన బయటికే వెళ్ళిపోయిండు, ₹1 తీసుకొని, ఇది టీఆర్ఎస్ పెట్టే ముందు తర్వాత కూడా అని. కానీ మేమే సాక్ష్యం దీనికి చాలా మంది సాక్ష్యం కూడా ఉన్నారు. హరీష్ అండ్ సంతోష్ డే 1 పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నారు. మేము కలిసి పనిచేసినాం. యారిక దీని మీద ఎక్కడెక్కడ ఏ టైంలో ఏమేమి ఉన్నామని, ఈవెన్ సబ్స్క్రిప్షన్ పుస్తకాలు, మెంబర్షిప్ పుస్తకాలు కూడా రాత్రి మగాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తే నేను మా మందార సత్యనారాయణ వరంగల్ సంబంధించిన మొత్తం జిల్లా రాత్రి 12:30కు ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసి జలదృశ్యం దగ్గర ఉండి, ఇవన్నీ పార్టీ గురించి మాత్రం మొదటి నుంచి ఉన్నాడు. వీళ్ళిద్దరు లేకుండా పోయారు, దేశంలో లేకుండా వీళ్ళు పోయారు. హరీష్ సంతోష్ కాదు అది ఎక్కడో మనకు సైడ్ పాయింటెడ్ చూపించుకుంటూనే మాట్లాడి అనిపించింది కదా. సంతోష్ ఇక్కడ గుల్బార్గానో బీదర్నో ఇంజనీరింగ్ అనుకుంటా, వాళ్ళ క్లాస్మేట్స్ కూడా వచ్చి తిరిగేది ప్రమోద్ అని, ఇప్పుడు అమెరికాలో ఉన్నారు వాళ్ళంతా. సో వాళ్ళు మామని పట్టుకొని, ఒకరు మామ ఒకరు పెద్దనైనా కదా, ఇద్దరు వాళ్ళైతే పట్టుకొని ఉన్నారు. సరే, ధనం సంపాదించుడు మాత్రం మళ్ళీ బయటకు వచ్చినాక ధనం అదంతా ఒకటే, అవన్నీ ఒకటే. కానీ వాళ్ళు మాత్రం బరాబర్ పనిచేసారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబము కావచ్చు, వీళ్ళ రక్త సంబంధికులు, ఇప్పుడు ఏమంటుంది ముగ్గురేమే రక్త సంబంధికులు, మిగతాలో కాదు అని చెప్పాను. అంత రక్త సంబంధికులు అయితే మరి అయ్యతో నేను కూర్చొని అప్పుడు యాడిపోయినా నువ్వు ఎమ్మెల్యే కాకముందు హరీష్ ను మంత్రి చేసినాక కదా మీరు ఇండియాకు మళ్ళా వచ్చి అప్పుడు అధికారం నాదంటే వాళ్ళు ఎప్పుడు ఆడ పైసలు ఖర్చు పెట్టిండ్రు, సిరిసిల్లలో ఓడగొట్టేందుకు అని చెప్పి సిద్దిపేట అని చెప్పని, ఇవన్నీ మీరు ఆ పంచాయతీలు మస్తు నడిపిర్రు, జనాన్ని పిచ్చోళ్ళని మాత్రం చేసారు. కానీ తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచుకునేదంటే, ఈ మాయ మాటలు, ఈ గారడి మాటలు, ఈ కన్నీటి శోకాలు ఇవన్నీ చూసి అయ్యో పాపం అని చెప్పని దయచేసి మీరు అనకండి. ఎన్నో కుటుంబాలు, ప్రవళిక చచ్చిపోయినప్పుడు ప్రవళిక దగ్గరికి ఎందుకు పోలే? అప్పుడు నీకు తెలంగాణ ఆడబిడ్డలు గుర్తుకు రాలేదా? నోట్ల బట్టలు పెట్టుకొని చచ్చిపోయారు కదా చాలా మంది. ఒకవేళ నిజంగా తెలంగాణలో ఇయ్యాలే ఎవరికైనా పదవులు రావాలని, ఇదంతా పదవుల కొట్లాట. ఓకే, ప్రవీణ్ నాయక్ మనం పోయినాం కదా మొట్టమొదటి అమరుడు తొర్రూరు దగ్గరికి, వాళ్ళ తల్లి పరిస్థితి చూసినాం కదా, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా చేయలే కదా. లాస్ట్కు శ్రీకాంతాచారి తల్లి నన్ను చేసి ఆ పార్లమెంటుకో నువ్వు లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీగా వాళ్ళని చేయాలి కదా, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని చేయాలి. టోటల్ ప్రెస్ మీట్ దేనికి ఆమె పెట్టి మాట్లాడిందని అంటారు? అంటే ఏదో ఒక అంశం మీద మాట్లాడాలి కాబట్టేనా, లేకపోతే ఆమె అసలు తెలంగాణకు ఏం సంబంధం లేదుగా, అన్ని తెలంగాణకు సంబంధమే. మన ఆయనకు నేను ముద్దుల బిడ్డను అనే లెక్కన ప్రొజెక్ట్ చేస్తున్నది హరీష్. తండ్రిని అన్నని అయితే ఏమంటలేదు, మా తండ్రి చాలా గొప్పోడు, ఆయన ఆగం చేస్తున్నారని అంటున్నది. అన్న రామన్న నువ్వు కూడా ఆగమవుతావు, దూరం పెట్టు వాళ్ళని అందరినీ అన్నకి చెప్తున్నది. సో ఈమె కూతురు. సో ఇటు హరీష్ అటు సంతోష్ మాత్రం అవుట్ రైట్ గా కార్నర్ చేస్తున్నది. అంటే ఏంది వ్యూహం అంటున్నా. అంటే ఇప్పుడు ముందు నుంచి పడదా హరీష్ కవిత వీళ్ళకి ఏమైనా? ఇక కరెక్ట్ చెప్పాలంటే మ్యారేజ్ కార్డ్కి వెళ్ళి ఇష్యూస్ ఉన్నాయిలే కానీ అవన్నీ మనం డీప్ గా ఓడు కాదు. కానీ ఈ వియాలు అందుకునే కాడ హరీష్ తమ్ముంది సంబంధించి అవన్నీ ఉంది, దాంట్లో మన డీప్ గా వద్దు. కానీ అక్కడ నుంచే నడుస్తున్నది ఇలా పంచాయతీ. పెళ్లిళ్ళ కాడికి వెళ్ళి ఆమె పెళ్లిళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఇంటర్నల్ ఉన్నాయి, మనకు అది అవసరం లేదు. కానీ సో ఇక్కడ నిజం కూడా వీళ్ళిద్దరిని శత్రువులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతున్నది. కానీ మరి వీళ్ళెంత సుఖం పూసలు. ఇప్పుడు అంటుంది అయ్యకును అన్నకు ఇద్దరికి చెప్తున్నది మీరు జాగ్రత్త అని. ఈమె అంత తెలివి ఉన్నట్టే వాళ్ళు తెలియలేని వాళ్ళంట. ఇప్పుడు ఈమెకు అంత తెలివి ఉన్నది, తండ్రికి అన్నకు చెప్పేంత స్థాయిలో ఉన్నది. అవినీతి గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నీ అన్న అవినీతి సంగతి ఏంది? భూములు రాత్రి మొత్తం అనకొండలు మింగినట్టుగా పొద్దుగాల ఒకని పేరు మీద ఉంటుంది, మళ్ళీ తెల్లారటాలకు ఇంకోని పేరు మీద ఉంటుంది. ఇవన్నీ చేసిన ఎవరు మరి? అప్పుడు మున్సిపల్ మినిస్టర్ ఈయనే కదా. చెరువుల కాడికి వెళ్ళి నాశనం పట్టించి కబ్జాలు పట్టించి లేపేసిండు కదా. మరి వాటి అవినీతి గురించి మాట్లాడతలేవు. కార్ రేసుల గురించి పైసలు అటుపోయినాయి కదా, వాళ్ళు జైలుకు ఎందుకు పోతలేరని మాట్లాడుతున్నావు. ఈమెకు తిహార్ జైల్లో ఏదో జరిగిందబ్బా, ఈమెకు బాగా ట్రైనింగ్ వచ్చినట్టున్నది. మొత్తం అదంతా మొత్తం అక్కడ ఏంటంటే పెద్ద క్రిమినల్స్ ఉండేటువంటిది కదా. అటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ అన్ని స్టోరీస్ ఏమైనా తెలుసుకొని, చార్లెస్ సోబ్రాజ్ అటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా శిశరికంలో తెలుసుకున్నదేమో వీళ్ళని ఇట్లా మిస్గైడ్ చేసి మరి వీళ్ళైతే ఎట్లా ఆడుండాల్సిన వాళ్ళు వీళ్ళు. కానీ ఈమె చాలా క్లియర్ కట్ గా వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నది. ఏది హరీష్ అండ్ సంతోష్ ను. వాళ్ళ మీద ఏమైనా సింపతి చూపించాలా? ఎవరు? కవిత హరీష్ సంతోష్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నదని ఎవరి మీద సింపతి చూపించి, అందుకే ఎవరైతే ఏందిరో చెట్టు మీద కొంగలే జనం సొమ్ము దినమరిగిన బట్టెబాజి దొంగలే అన్నది చెప్పింది. అందుకనే జనం ఆయనతో తప్పుగా అర్థం చేసుకున్నారు. వీళ్ళందరూ వాళ్ళే తెలంగాణకు పడినటువంటి చీడ పీడ శని చెదలు, ఒక రకంగా క్యాన్సర్. ఈ కుటుంబం మొత్తం తెలంగాణకు క్యాన్సర్ అనుకోవాలి. మొత్తం తెలంగాణను వనరులను సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. అవినీతి తెలంగాణ చేసి పోరాటాల తెలంగాణను అవినీతి తెలంగాణ స్థాయికి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఆ పార్టీ కూడా ఎందుకు బతికిందంటే వీళ్ళ దగ్గర ఇన్ని దురలవాట్లు, దుర్లక్షణాలు, అవలక్షణాలు మొత్తం ఉన్నా కానీ
తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది అవుతుందో ఇటువంటి వాళ్ళతో ఇటువంటి వీళ్ళని ఏమైనా చేస్తే సెంటిమెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందని అనర్హులను కూడా అర్హులు లెక్క తీసుకొచ్చి